నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. ఈరోజు మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రుహాంషి తల్లిదండ్రులు కాసింశెట్టి రమేష్ మరియు కాసింశెట్టి రమ్య, అవ్వాతాతలు కాసింశెట్టి వీరేశెట్టి, కాసింశెట్టి లక్ష్మి. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రుహాంషికి విష్ యూ హ్యాపీ బర్త్డే HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం ఛానల్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే రుహాంషి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆయుర్ధ అగ్నే అభిషోజిషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పిదేవ పుత్రానభిరక్షతా దివం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో పదవి పొంది మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న డాక్టర్ మల్లు రవి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. డాక్టర్ మల్లు రవి పర్యటనలో భాగంగా ఆయనతో కల్వకుర్తి ఎమ్మెల్యే కాశీరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ప్రతినిధి పదవి పొందడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నా సేవలు గుర్తించి పార్టీ పదవి ఇచ్చారు. 2 దఫలుగా నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీగా విజయం సాధించి ప్రజల మన్నలు పొందాను. అదే అభిమానంతో ఈరోజు ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం నాకుంది అని అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆశావాజులు సహజం, కానీ ప్రజా అభిప్రాయ సేకరణ చేసి దాని ప్రకారమే టికెట్ కేటాయిస్తారు అని అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటులో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు కావున ఈసారి భారీలో ఉంటే భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సామాన్య మనుషుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, మామూలు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఉన్న వ్యక్తులకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగేటటువంటి శక్తులు. తర్వాత ఎంతలా ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎదిరించి నిలబడి పోరాటం చేసేటటువంటి శక్తి కూడా ఉంది. అందువల్లనే నేను రేవంత్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని అన్ని స్థాయిల్లో మాట్లాడటం, వారితో కలిసి పెట్టడం జరిగింది. మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన పార్లమెంట్లోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరితో సమన్వయపరిచి ఇక్కడ కూడా సమన్వయం చేసుకుని నిలబడటం. ఇక్కడ మన దగ్గర 5 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక 2 మొత్తం పడిపోయారు. 5 ఎమ్మెల్యేలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి శుభవార్త. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యే మొత్తం మొత్తం గెలిచారు. ఆ గెలిచిన మొక్కలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవతల ఉన్నటువంటి 7, ఇక్కడ ఉన్నటువంటి 5, 12 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి మంచి స్థానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు జరిగేటటువంటి ఎన్నిక కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా తీసుకొని దానికి ఒక సీటు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ కడతాల నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రజలు చెప్తున్నారు మీరు తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులుగా నిలబడితే మీరు పూర్తి సహకారంతో గెలిపిస్తాం, నిలబడాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ప్రత్యేక ప్రతినిధిగానే ఉండాలనుకుంటే కూడా మేము దాన్ని వ్యతిరేకించి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని కోరుతామని కొంతమంది మా గురించి చెప్తే నేను చెప్పాను, నేను దానికే ఉంటానని చెప్పలేదు, మీకంటే ముందే చెప్పాను. నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి అనేటటువంటి పదవి అడ్డం వస్తే వాళ్ళను బేరసాల పురిగొల్పేది మనమే ప్రజలం. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో ఓటు వేయకూడదు జాతీయ ఎన్నికలకు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ అండ్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఈ దృష్టిలో ఉంచుకొని మనం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చుకున్నామో, ఇప్పుడు కాంగ్రెస్ ను సెంట్రల్ లో కూడా తీసుకురావడానికి మనం కంకణం కట్టుకుని పనిచేస్తున్న అవసరం. ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ అందరు టీఆర్ఎస్ పార్టీ అంతా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో, కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చినట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తేవడంలో ప్రత్యేక దృష్టి పెట్టడం మా కాంగ్రెస్ ప్రతిష్టాపన ఉంటుంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎలాంటి
విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ తెచ్చుకున్నాము. ఒక గొప్ప విజయం ఇది. ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్ఠ చేసుకుని అరాచక పాలననే కాకుండా 6,72,000 కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీ బొచ్చ కనిపిస్తుంది. ఈరోజు ఏం చేయాలన్నా కూడా కష్టపడాలి. అయినప్పటికీ కూడా మొక్కవోని విశ్వాసంతో 6 గ్యారెంటీలు ప్రజలకు ఏదైతే ఇచ్చిందో అందులో 2 గ్యారెంటీలు ఆల్రెడీ పూర్తి చేయడం